హై ప్రోటీన్ హెల్తీ లడ్డు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఇప్పుడు తెలుగులో చెప్తాను. గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, సన్‌ఫ్లవర్ విత్తనాలు అండ్ పుచ్చి విత్తనాలు తీసుకోవాలి 1 కప్పు. ఇంకా మీరు ఫ్లాక్స్ సీడ్స్ 2 కప్పులైనా తీసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మంచిగా ఫ్లాక్స్ సీడ్స్‌ని ఓ 2, 3 నిమిషాలు మంచిగా వేయించుకోండి చిటపటలనేంత వరకు. ఎక్కువ వేయించొద్దు. మళ్ళీ ఎక్కువ వేయించడం వల్ల చేదు అనని అలా వస్తాయి. కొంచెం పచ్చి వాసన పోయి మంచిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా మంచిగా ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ వేయించొద్దు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అలా ఉంటే సరిపోతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి వేయించుకున్నవి. ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా శనగిత్తనాలు కూడా వేయించుకోండి. ఇంకా చాలా మంచిది. నువ్వుల్ని కూడా నువ్వులు ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల్ని, పంప్కిన్ సీడ్స్‌ని, ఫ్లాక్స్ సీడ్స్‌ని, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని ఇవన్నిటిని ఫస్ట్ కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోండి. మొత్తం మిక్సీ పట్టుకోవడం అవ్వదు కాబట్టి రోజుకి ఒకటి తినండి. ఇంకా చిన్న పిల్లలకి కూడా పెట్టండి. ఇంకా డయాబెటిస్‌తో హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకు కూడా తినొచ్చు. దీంట్లో మనం తాటి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి షుగర్ అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి మొత్తం మంచిగా ఇలాగ పిండిలా పట్టుకొని ఒక బౌల్‌లోకి అలా తీసుకోండి. ఒక ఫైన్ పౌడర్‌లా పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. అలాగే ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా మంచిగా మిక్సీ పట్టుకోండి. మొత్తం ఒకేసారి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. లేకపోతే విడివిడిగా అయినా పట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ప్లీజ్ అండ్ లైక్ కూడా చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. అండ్ ఇక్కడ మేము జాగరి పౌడర్ తాటి బెల్లం ఉంటది కదా! ఆ పౌడర్ తీసుకున్నాము. బయట షాప్స్‌లో తాటి బెల్లం ఉంటది. పౌడర్ కూడా ఉంటది. 2 కప్స్ తీసుకోండి. మీరు స్వీట్ ఎంత తింటే దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ మేము 2 కప్స్ తీసుకున్నాము. మంచిగా మనం మిక్సీ పట్టుకున్న ఉన్నాయి కదా పౌడర్ దాంట్లోకి యాడ్ చేసి ఈ జాగరి పౌడర్‌ని కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు. మంచిగా పిండిని కలుపుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి ఉండలు చేసుకోవడానికి. ఇంకా నెయ్యి కూడా చాలా బలం కాబట్టి ఇక్కడ మేము నెయ్యి యాడ్ చేస్తున్నాము. మంచిగా కలిసి ఉండలు ఉండలైనా చేసుకోవచ్చు. లేకపోతే ఒట్టి పౌడర్ అయినా రోజుకి 1 టేబుల్ స్పూన్ అలా అయినా తినొచ్చు. ఇక్కడ మేము ఉండలు చేసుకున్నాము. కొంచెమేమో పిండిలాగా ఉంచాము. చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్‌గా రోజుకి ఒకటి తినండి. ఉండలు మంచిగా ఇక నేను చూపిస్తున్నట్లు చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.